చెప్పి ఉన్నారు. కానీ హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అట్లాగే హైందువులు కానీ చిక్కులు కానీ జైన్లు కానీ ఈ ప్రజలందరూ కూడా వాళ్ళు చనిపోయినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బ్లాక్ డేగా, మరి సృష్టికర్త చచ్చిపోయినప్పుడు శుక్రవారం. ఈ ఒక్క తేడా వాళ్ళు అర్థం చేసుకుంటే యేసుప్రభు వారు దేవుడు కాదో తెలుసుకుంటారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. యేసుప్రభు వారిని సిలువలో వేసినప్పుడు 7 మాటలు పలికారండి. దాంట్లో 2వ మాట ధ్యానించుకుందాం. ఒక్క నిమిషం అమ్మ. లూకా 23వ అధ్యాయము 40వ వచనం. చాలండి. ఈ మాట యేసుప్రభు వారు ఒక దొంగతో పలుకుతున్నాడండి. యేసుప్రభు వారితో పాటు ఎడపక్క ఒక దొంగ, కుడిపక్క ఒక దొంగ, 2 దొంగలు ఉన్నారండి. కానీ యేసుప్రభు వారిని వాళ్ళిద్దరూ దూషించే వాళ్ళు కనబడతారు మనకి. 2 దూషించారు బాగా. అసలుకి అక్కడ ఉన్న రోమా ప్రభుత్వం, అక్కడున్న యాజకులు కానీ మత పెద్దలు కానీ అందరూ ఉన్న ప్రజలు అందరూ దూషిస్తున్నారు. వాళ్ళతో పాటు యేసుప్రభుని ఎడపక్క దొంగ, కుడిపక్క దొంగ 2 దూషిస్తున్నారు. చూద్దాము. మార్కు 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించారు. చూసారండి, 2 దొంగలు నిందించారు. కానీ నిందించిన వాళ్ళని యేసుప్రభు వారు ఇప్పుడు కుడిపక్కన దొంగతో ఏం మాట్లాడుతున్నారు? నీవు నాతో పరదేశం ఖచ్చితంగా వస్తామని అతని వాగ్దానం ఇచ్చాడు. ఆ మాట మనం ఆలోచిస్తే అంతకుముందు దూషించినప్పటికీ ఆ మాట మనం గమనిస్తే యేసుప్రభు వారిని ఒక విషయం అడిగారు. ఏమనంటే, ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని పశ్చాత్తాపంతో మాట్లాడతాం వల్ల యేసుప్రభు వారు ఆ మాట నువ్వు ఖచ్చితంగా పరదేశం ఉందో అని. కానీ ఈ పరదేశ యేసుప్రభు వారు అంత సామాన్యంగా తీసుకెళ్లే విషయం కాదండి. కానీ తీసుకెళ్ళాలంటే మనం అర్థం చేసుకోవాలంటే ఆ దొంగలో మంచి గొప్ప మార్పు మనసు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ మాట యేసుప్రభు వారు, తండ్రి వీరు ఏం చేస్తారు కానీ క్షమించు. ఆ మాట 2వ దొంగ పట్టుకుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. 2 దొంగలు దూషించే వారు కనపడినా కానీ యేసుప్రభు వారి ప్రేమ, ఆయన్ని బల్లి పెట్టి గుండెల్లో పొడుస్తున్నా, తలకి ముళ్ళకిరీటం పెడతానా, ఎన్నో దెబ్బలు తిన్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సైనికులు తిడుతున్నారు, బూతులాడుతున్నారు. అదే రీతిగా యేసుప్రభు వారు కూడా దూషిస్తున్నారు. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తారంటే, ప్రభువా తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరువుగా క్షమించు. ఈ మాట 2వ దొంగ పట్టుకుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. మరి మనం కూడా ఎన్నో క్రిస్మస్లు చేసుకుంటున్నాం, ఎన్నో ఆదివారాలకు వస్తున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. నిజమైన మారు మనసు ఉందా? లేదు. ఏదో వచ్చామంటే వచ్చాం, వెళ్ళిపోయాం. కానీ దొంగ జీవితం మనం గమనిస్తే ఒక రోజు ముందు యేసుప్రభుతో పాటు ఇప్పుడు మనకు ఎలాగైతే చట్టాలు ఉన్నాయో అదే రీతిగా ఆనాడు రోమా ప్రభుత్వం చట్టాల చుట్టూరు ఆ హైకోర్టు, ఇప్పుడు మన హైకోర్టు, సుప్రీంకోర్టు, పైకోర్టు, కింద కోర్టు ఎలా ఉన్నాయో ఆనాడు కూడా 7 కోర్టులు యేసుప్రభు వారిని దొంగల్ని ఈ 3 తిప్పారండి. తిప్పినప్పుడు యేసుప్రభు వారికి శిలువ శిక్ష విధించారు. ఆ క్రమంలో యేసుప్రభుతో పాటు 2 దొంగలు కూడా సావాసం ఎన్ని రోజులు అంటే 1 రోజు ముందు. ఆ రోజు నైట్ చెరసాల్లో ఉన్నారు. తెల్లారి 9 నుంచి మరి 3 వరకు శిలువకి అప్పగించినప్పుడు యేసుప్రభు వాళ్ళు చనిపోయారు. మరి మన పరిస్థితి ఏంటి అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మారు మనసు పొందా? లేదు. బాబు తీసుకోమంటే ఏం చేస్తారు? ఈ సంవత్సరం కాదు, ఇంకో సంవత్సరం. ఏమండి, మనిషి పుట్టిన తర్వాత చావు అనేది తథ్యం. ఇక దానికి వేరే మాట లేదు. చచ్చిపోవడం ఖాయం. కానీ మనం బతుకున్నప్పుడే యేసుప్రభు వారి ప్రేమ ఏంటో, ఆయన మన కొరకు ఎలా చనిపోయాడు, అసలు మనిషి పుట్టిన తర్వాత అసలు బతుకున్న విషయం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. కానీ ఏ దేవుడు వాక్యాన్ని ఒక చోట పొందుపరచరు. కానీ ఒక విషయం మనకి పాత నిబంధనలో ఎక్కడైనా సరే ఒక క్వశ్చన్ రేజ్ అయిందంటే అది కొత్త నిబంధనలో కంపల్సరీ మనకి ఎక్కడ తెలియదు. మనకి యేసుప్రభు వారు సిలువలో పరదేశం తీసుకెళ్తాను దొంగతో వాగ్దానం ఇచ్చాడు.
పరదేశం ఎక్కడ ఉంది, అసలు పరదేశం ఎందుకు వెళ్ళారని తెలుసుకోవాలంటే ముందు మన వాక్యాన్ని గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా 28వ అధ్యాయం 13వ వచనం. యెషయా 28వ అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు దొరుకును. చాలండి, ఇక్కడ మీరు గమనిస్తే కొంత ఇచ్చట కొంత అచ్చట. ఒక విషయాన్ని మనం గమనించాలన్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని ఒక దగ్గరే పొందుపరచలేదు. కానీ పాత నిబంధనలు ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మనం ఇద్దరు అక్రమకారుల మధ్యలో సిలువేస్తారన్న విషయం యెషయాలో 53 అధ్యాయం తీయబాకండి, అవసరం లేదు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఎప్పుడైతే కొన్ని ప్రవచనాల నెరవేర్పులు కూడా మన కొత్త నిబంధన దొరుకుతాయి. మనకి దేవుడికి మహిమ కలుగును గాక. యేసు దేవుడు మనకి తండ్రి అయిన దేవుడు ఈ బైబుల్ రాసే ప్రక్రియలో ఒక సత్యాన్ని ఒక దగ్గర ఉంచడు. కానీ ఆ సత్యాన్ని పాత నిబంధన కొత్త నిబంధన అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు అక్కడ చనిపోయి మన దొంగతో ఏమన్నారు, నేడు నాతో కూడా పరదేశం ఖచ్చితంగా తీసుకెళ్తాను చెప్పాడు. ఇప్పుడు తీసుకెళ్ళిన యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు మనం తెలుసుకోవాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20. పేతురు రాసిన దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపముగానే వెళ్ళి వారి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు ప్రకటించాను. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారంటే దొంగను తీసుకొని మళ్ళీ ఒక చదవండి, చాలా దగ్గర చదవండి ఒక్కసారి. అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. యేసు ప్రభు వారు చనిపోయిన